ఒప్పుకుంటా. నేను చెప్పింది ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఆయన నిన్ను అట్లా చేసి నిన్ను టెస్ట్ చేసిన తర్వాత మొదటిగా మీరు ఏం మాట్లాడుకున్నారు అసలు మీ గత జన్మ గురించి? ముందు నేను గట్టిగా అడిగాను, ఎందుకంటే కనుక నువ్వు ఎందుకు నాకు తెలియకుండా చేయాలనుకున్నావు. నాకు తెలియకూడదని ట్రై చేశాడు, తెలియకోకుండానే తన పని తను చేయాలనుకున్నాడు. నేనని చెప్పుకోకుండానే వచ్చిన కార్యం నెరవేర్చాలని చూశాడు అక్క. ఓహో, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన ఒక్కడే చేసుకుని ఆయన వెళ్ళిపోవాలని? అలా కాదు, మేమిద్దరం కలిసి చెయ్యాలని సపోర్ట్ చేస్తాడు, కానీ తనని చెప్పడు, అలా చేస్తాడనమాట. ఆయన రియల్ పేరేంటి ఇప్పుడు ఉన్నటువంటి జన్మలో? నీ పేరంటే భవిత, ఆయన పేరేంటి అసలు చెప్పాలా ఖచ్చితంగా? నువ్వు జనాలకి భవిత నాటకం ఆడడం లేదు. శ్రీనివాస్ గారు. ఓకే, ఆయనకి ఫ్యామిలీ ఉంది, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఆయనకి ఎట్లాంటి గుర్తులు వస్తూ ఉంటాయి అంటే నీకంటే నైట్ పూట నువ్వు లేసి కలలోకి వెళ్తావు, తిరుగుతావు? గుర్తుందా? చెప్పాడా నీతో? చెప్పాడు. సేమ్ ఫీలింగ్స్, కానీ మొత్తం ఏంటంటే కనుక ప్రతిదీ కంట్రోల్లో చేయగలడు.